square root of n plus 1 minus square root of n is converges to 0. S అనేది సీక్వెన్స్ మనకి root of n plus 1 minus root n అంటే అది converges to 0 అవ్వాలి. అంటే లిమిట్ Sn equal to 0 అవ్వాలి. Sn అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n plus 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఇప్పుడు మనం గివెన్ కండిషన్ ఏం తీసుకుంటాం? Sn equal to స్క్వేర్ రూట్ ఆఫ్ n plus 1 మైనస్ రూట్ n. ఇది కన్వర్జెస్ టు 0 అవ్వాలంటే మనకి ఇక్కడ రూటుల్లో ఉంది కండిషన్. న్యూమరేటర్ ఇక్కడ మనకి రూటుల్లో ఉన్నదంటే ఈ రూట్లో కండిషన్ని చేంజ్ చేయడం కోసం దీన్ని రేషనలైజేషన్ చేశారనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ n plus 1 మైనస్ రూట్ n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n plus 1 ప్లస్ రూట్ n బై స్క్వేర్ రూట్ ఆఫ్ n plus 1 ప్లస్ రూట్ n. దట్ ఇంప్లైస్ దీన్ని a దీన్ని b అనుకున్నారు. a మైనస్ b ఇంటూ a ప్లస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n plus 1 whole square minus square root of n square by square root of n plus 1 plus root n. That is equal to square root cancel అయిపోతే n plus 1 minus n by square root of n plus 1 plus root n. And then you cancel చేసేస్తే వాల్యూ equal 1 by square root of n plus 1 plus root. చూడండి ఇందాక మనకి న్యూమరేటర్ లో ఉన్నాడు, ఇది మనకి రూట్ కండిషన్ న్యూమరేటర్ లో ఉన్నాడు. ఇప్పుడు డినామినేటర్ లో చేంజ్ అవుతుంది. అంటే Sn అనేది దేనికి ఈక్వల్ అయింది? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n కి ఈక్వల్. ఇప్పుడు మనం దీనికి లిమిట్ అప్లై చేసాం అనుకోండి. లిమిట్ Sn ఈక్వల్ టు లిమిట్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n. ఈ రెండు టర్మ్స్ నుంచి రూట్ n కామన్ చేస్తాం. అంటే ఈ కండిషన్ నుంచి రూట్ n కామన్ చేసాము 1 ప్లస్ 1 బై n వస్తుంది. రూట్ కండిషన్ కి దేనికది స్ప్లిట్ చేసినప్పుడు రూట్ n ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n వస్తుంది. అంటే దీని ఎలా ఇచ్చు లిమిట్ 1 బై రూట్ n ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1. అంటే రూట్ ఈ కండిషన్లోని రూట్ n కామన్ చేస్తారు, ఈ కండిషన్లో రూట్ n కామన్ చేస్తారు. ఇప్పుడు లిమిట్ అప్లై చేసాను అనుకోండి. లిమిట్ 1 బై దేనికది స్ప్లిట్ చేసి లిమిట్ అప్లై చేయాలి. అంటే లిమిట్ Sn ఈక్వల్ టు లిమిట్ 1 బై రూట్ n ఇంటూ లిమిట్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1. లిమిట్ అప్లై చేస్తే n ప్లేస్ లో ఇన్ఫినిటీ వస్తుంది. 1 బై ఇన్ఫినిటీ అనేది 0 కి ఈక్వల్. అంటే 0 ఇంటూ 1 బై ఇప్పుడు కూడా n ప్లస్ ఇన్ఫినిటీ తీసుకున్నారు అనుకోండి. 1 బై ఇన్ఫినిటీ 0. దట్ ఈస్ 1 ప్లస్ 0 ప్లస్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై 2. 0 ఇంటూ 1 బై 2 అంటే 0. చూడండి లిమిట్ Sn అనేది దేనికి ఈక్వల్ అయింది? 0 కి ఈక్వల్. అంటే Sn ఈక్వల్ టు రూట్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ రూట్ n అనేది కన్వర్జెస్ టు 0 అయింది. అంటే లిమిట్ Sn ఈక్వల్ టు 0 అయిందంటే ఆ కండిషన్ కన్వర్జెస్ టు 0 అయింది. నెక్స్ట్ థీరం శాండ్విచ్ థీరం ఆర్ క్వాస్ థీరం. దీని స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ Sn Un comma Tn are three sequences such that first point for some positive integer k such that k that implies Sn less
less than or equal to un less than or equal to tn. For all n belongs to capital N, comma small n greater than or equal to k. k కంటే n వాల్యూ పెద్దదైనప్పుడు sn less than or equal to un less than or equal to tn. ఇందులో k అనేది పాజిటివ్ ఇంటిజర్. నెక్స్ట్ సెకండ్ వన్, లిమిట్ sn equal to l and limit tn equal to l. That implies limit un equal to l. So చూడండి, sn less than or equal to un less than or equal to tn and limit sn equal to l, limit tn equal to l అయినప్పుడు లిమిట్ un కూడా l కి ఈక్వల్ అని చూపించాలి. అంటే ఇక్కడ మనకి sn అనేది కన్వర్జెస్ టు l అయింది, tn అనేది కన్వర్జెస్ టు l అయింది. అయినప్పుడు un కూడా కన్వర్జెస్ టు l అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి, ఇక్కడ మనకి గివెన్ కండిషన్ లో sn tn un అనేది 3 సీక్వెన్సెస్. అయితే ఇక్కడ మనకి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దగ్గర sn ఈక్వల్ టు l, tn ఈక్వల్ టు l. అండ్ ఇంకో కండిషన్ ఇచ్చారు, k అనేది పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు un లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు tn ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. అండ్ sn less than or equal to un less than or equal to tn for all n greater than or equal to k. ఇది ఫస్ట్ కండిషన్. అలాగే సెకండ్ కండిషన్ నుండి లిమిట్ sn ఈక్వల్ టు l. లిమిట్ sn ఈక్వల్ టు l అయిందంటే m1 belongs to z plus such that modulus of sn minus l less than epsilon. ఏ కండిషన్ దగ్గర ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m1 కండిషన్. m1 అనేది బిలాంగ్స్ టు z ప్లస్ అని తీసుకోండి. అప్పుడు n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m1. ఇప్పుడు మనం చూడండి, మాడ్యులస్ ఆఫ్ sn మైనస్ l లెస్ దెన్ ఎప్సిలాన్ ఏంటంటే l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ sn లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్ అయింది. దీనికి సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ లిమిట్ tn equal to l. Limit tn equal to l. Then there exists m2 belongs to z plus such that modulus of s, ఇక్కడ మనం tn కండిషన్ తీసుకున్నాం, tn minus l less than epsilon for all n greater than or equal to m2. n greater than or equal to m2 దగ్గర modulus of tn minus l అనేది less than epsilon. అంటే ఏమైనట్టు l minus epsilon less than tn less than l plus epsilon అయింది. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, n greater than or equal to k, n greater than or equal to m1, n greater than or equal to m2. m1 కంటే n పెద్దది, m2 కంటే n పెద్దది, k కంటే n పెద్దది. అంటే ఇక్కడ కండిషన్ ని చూస్ చేసుకోవచ్చు. చూస్ స్మాల్ m అనే కండిషన్ తీసుకుంటాం. ఎలాగా మాక్సిమం ఆఫ్ m1 m2 k. m1 m2 k లో ఒక పెద్ద వాల్యూని మనం m గా తీసుకుంటాం. మాక్సిమం ఆఫ్ m1 m2 k లో ఒక టర్మ్ m. అంటే ఇప్పుడు మనకి n కంటే m అనేది చిన్నది. అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 then there exists small n greater than or equal to small n greater than or equal to small n. ఈ కండిషన్ దగ్గర తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, l minus epsilon less than sn less than l plus epsilon. అలాగే l minus epsilon less than tn less than l plus epsilon. and sn less than or equal to un less than or equal to t. ఈ 3 కండిషన్స్ నుండి మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? లిమిట్ un అనేది l కి ఈక్వల్ అని చూపించాలి. అంటే మాడ్యులస్ ఆఫ్ un మైనస్ l అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని చూపించాలి. ప్రూవ్ చేయాలంటే l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్
సెకండ్ ఈక్వేషన్ చూసాం. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn. ఈ Sn అనేది దేనికి లెస్ దాన్ అయింది? Un. అలాగే Un అనేది Tn అనేది L ప్లస్ ఎప్సిలాన్. అంటే L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Tn లెస్ దాన్ L మైనస్ L ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ చూడండి, L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn less than or equal to Un less than or equal to Tn less than L plus epsilon. అంటే ఈ కండిషన్ మనకి L minus epsilon L plus epsilon కి L minus epsilon less than Un L minus L plus epsilon అయింది. అంటే బౌండెడ్. ఇప్పుడు మనం చూడండి, L minus epsilon less than Un less than L plus epsilon అయిందంటే మాడ్యులస్ ఆఫ్ Un మైనస్ L అనేది లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే లిమిట్ Un ఈక్వల్ టు L. లిమిట్ Un ఈక్వల్ టు L అయితే మనకి సాటిస్ఫై. అంటే Sn Tn అనేది ఒక లిమిట్ కండిషన్ కి ఈక్వల్ అయితే Un కూడా లిమిట్ కి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. Sandwich theorem, ఆ theorem related some problem. Show that limit of 1 by 1 plus n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square equal to 0. ఇక్కడ చూడండి, లిమిట్ ఆఫ్ ఈ కండిషన్ 0 కి ఈక్వల్. అంటే ఇదంతా మనకి Sn కండిషన్. Sn లిమిట్ Sn ఈక్వల్ టు 0 అంటే కన్వర్జెస్ టు 0 అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కండిషన్ ని Sn కి ఈక్వల్ చేస్తున్నారు అనుకోండి. Sn ఈక్వల్ టు 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square. ఇది Sn వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని శాండ్విచ్ థియరం నుండి ప్రూవ్ చేస్తాం. శాండ్విచ్ కండిషన్ ఏంటి? Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Tn దగ్గర లిమిట్ Sn అనేది L కి ఈక్వల్. అలాగే లిమిట్ Tn అనేది కూడా L కి ఈక్వల్ అయితే Un కూడా ఆ లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏ కండిషన్ కి ఏ లిమిట్ కి ఈక్వల్ అయిందో Un కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ Sn అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ కండిషన్ తీసుకొని ఈ వాల్యూ ఏ లిమిట్ కి ఈక్వల్ అవుతుందో ఈ వాల్యూ కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేస్తాం. చూడండి, నౌ let 1 less than or equal to m less than or equal to n. 1 less than or equal to m less than or equal to n కండిషన్ ఇది. ఇక్కడ చూడండి, మనకి సీక్వెన్స్ 1 by n plus 1 whole square n plus 2 whole square and so on n plus n whole square లో. అంటే ఈ కండిషన్ ని ఫస్ట్ n తోటి యాడ్ చేస్తాం. n తోటి యాడ్ చేస్తే n plus m less than or equal to n plus n. నెక్స్ట్ హోల్ స్క్వేర్ చేస్తాం. n plus 1 whole square less than or equal to n plus m whole square less than or equal to n plus n whole square. నెక్స్ట్ 1 by లో ఉంది కాబట్టి బై చేశారు కూడా, అప్పుడు సైన్స్ చేంజ్ అయిపోతుంది. లెస్ దెన్ గ్రేటర్ దెన్ అయ్యి అంటే 1 by n plus 1 whole square greater than or equal to 1 by n plus m whole square greater than or equal to 1 by n plus n whole square. దీన్ని లెస్ దెన్ లో మార్చుకుంటే 1 by కండిషన్. ఇప్పుడు ఇక్కడ మనకి n plus 1 whole square greater than or equal to 1 by n plus m whole square greater than or equal to 1 by n plus n whole square. ఇప్పుడు ఈ m ప్లేస్ లో 1 2 3 and so on n తీసుకున్నారు అనుకోండి. m ప్లేస్ లో 1 2 3 and so on
n తీసుకొని దాన్ని n టైమ్స్ యాడ్ చేస్తే m ఈక్వల్ టు 1 2 3 and so on. So 1 n అంటే 1 by n plus 1 whole square. n వాల్యూ 1 తీసుకుంటాం. m వాల్యూ 1 తీసుకుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by n plus 1 whole square. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by m plus n whole square. నెక్స్ట్ 2 తీసుకుంటే 1 by n plus 1 whole square గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం కదా n plus 2 whole square గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by n plus n whole square. ఓన్లీ m ప్లేస్ లో మాత్రమే మనం దీన్ని రన్ చేస్తాం. అప్పుడు 1 2 అండ్ సో ఆన్ ఎంత వరకు n కండిషన్ వరకు తీసుకుంటాం. అండ్ సో ఆన్ ఏమొస్తుంది 1 by n plus 1 whole square గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by n plus n whole square గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by n plus n whole square. ఇప్పుడు ఈ కండిషన్ అన్నింటినీ యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే 1 by n plus 1 whole square plus నెక్స్ట్ 1 by 1 plus 1 whole square n plus 1 whole square plus and so on ఎంత వరకు n టర్మ్స్ వరకు రన్ చేస్తాం. 1 by n plus 1 whole square greater than or equal to next 1 by 1 plus 1 whole square 1 by n plus 2 whole square and so on n అంటే వస్తుంది 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square greater than or equal to next terms 1 by n plus n whole square plus 1 by n plus n whole square plus and so on plus 1 by n plus n whole square. ఇప్పుడు ఈ కండిషన్ అన్నిటిని చూడండి n టర్మ్స్ వరకు తీసుకున్నారు. ఈ n టర్మ్స్ ని యాడ్ చేసిస్తే మనకి ఈ కండిషన్ వచ్చింది. ఇక్కడ చూడండి 1 by n plus 1 plus 1 by n plus 1 plus and so on 1 by n plus 1. దాన్ని n టైమ్స్ రన్ చేస్తే ఒకటే వస్తుంది n by n plus 1 whole square greater than or equal to 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square greater than or equal to ఇవి కూడా మనం n టైమ్స్ రన్ చేస్తాం. అంటే n by n plus n whole square n by n plus n whole square n plus n అంటే 2n whole square వస్తుంది. ఇక్కడ చూడండి n స్క్వేర్ కామన్ చేస్తారు. n by దీన్ని బయట తీసుకొచ్చేస్తే n స్క్వేర్ ఇంటూ 1 by n n కామన్ చేసేసి బయట తీసుకొచ్చేస్తాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ కండిషన్ అంతా మనం Sn కి ఈక్వల్ చేస్తాం. అంటే ఈ వాల్యూ అవుతుంది Sn greater than or equal to n by 2n whole square అంటే 4n square 2n whole square స్క్వేర్ చేస్తాం కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 n అంటే n whole square కాబట్టి n square. ఇది ఇందులో కండిషన్ ఇది క్యాన్సిల్ అయిపోతే 1 by n into 1 plus 1 by n greater than or equal to Sn greater than or equal to 1 by 4n less than లో మార్చుకుంటే 1 by 4n less than or equal to Sn less than or equal to 1 by n into 1 plus 1 by n. చూడండి ఈ కండిషన్ మనకి శాండ్విచ్ థియరం లో ఫస్ట్ కండిషన్ లో వచ్చేసింది. అంటే Sn less than or equal to Un less than or equal to Tn లో వచ్చేసింది. ఇక్కడ ఈ కండిషన్ మనకి ఏ లిమిట్ కి ఈక్వల్ అవుతుందో ఇది ఆ కండిషన్ ఆ లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ఏ లిమిట్ కి ఈక్వల్ అయిందో Sn అనేది కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 by 4 into n ఇక్కడ లిమిట్ అప్లై చేశారు అనుకోండి n ప్లేస్ లో ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు 4 by infinity అనేది 1 by 4 into infinity అనేది 0 కి ఈక్వల్. అంటే ఈ కండిషన్ మనకి 0 కి ఈక్వల్. అలాగే ఈ కండిషన్ బట్ 1 by 4n limit of 1 by 4n equal to 0.
1 by n into 1 plus 1 by n. లిమిట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది 1 లిమిట్ ఆఫ్ 1 by n into లిమిట్ ఆఫ్ 1 by 1 plus 1 by n. ఇన్ఫినిటీ తీసుకున్నారు అనుకోండి 1 by infinity 0 into 1 by 1 plus 0 that is equal to 0. చూడండి లిమిట్ ఆఫ్ ఈ కండిషన్ 0 కి ఈక్వల్ అయింది. లిమిట్ ఆఫ్ 1 by 4 అనేది కూడా 0 కి ఈక్వల్. అంటే లిమిట్ ఆఫ్ Sn అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 0 కి ఈక్వల్ అవుతుంది. లిమిట్ ఆఫ్ Sn ఈక్వల్ టు 0 కి ఈక్వల్ అయిందంటే లిమిట్ ఆఫ్ 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on 1 by n plus n whole square అనేది 0 కి